రామారావు కాలనీ గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు మా సాట్ కళాకారుల కళావదనములు. నేను శుభచేయడానికి ముఖ్య కారకులు ఏం పేరు నా ఇంటి పేరు పెద్ద వెంగన్న గారి ఆత్మశాంతి కోరుతూ వారి కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు, బంధుమిత్రులతో కలిసి అన్నదానంతో, హరినామస్మరణతో శ్రీ పతివ్రత శాస్త్రాల చిన్నమ్మ తీరుతున్న ఏర్పాటు చేయబడి కానీ మా కథలు కానీ, ఆరుమనందు కానీ, కపలందు కానీ, చాలా మంది కానీ, కాలి గజ్జేది కానీ, నోటి పలుకులందు కానీ ఎన్ని తప్పు వచ్చినా మీ కన్న బిడ్డలుగా భావించి కథలు జీప్రం చేసి ఇక హృదయంగా ఆత్మశాంతి వైకుంఠ ప్రాప్తి జరుగుతారని వారి కోరుకుంటున్నాం. ఇదే పులికరసంలో అలనాడు కొండమ్మదేవి దేవదేవునికి పూజ చేసినట్టు మహామంగళాత్ర సభలేకుతున్నది. భక్తాదులు ప్రతి ఒక్కరు పసుపు కుంకుమ తీసుకుని కాసు దానం చేస్తే కర్మము తెలుగును, వస్త్రదానం చేసిన వైకుంఠం కలుగును, పసుపు కుంకుమ ఇచ్చిన పుణ్యలోకం కలుగును. కాబట్టి ఇక్కడ ఉన్నవారు మీకు తోచిన కానుకలు సమర్పించాల్సిన మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా మాది పక్కన ఎనుగువారిపల్లి అండి. మేము చిన్నమ్మ కథ, చించునాటకము, దేశింగరాజు కథ, మరి బ్రహ్మయ్య గారి చిత్ర, కోలాటము, చెక్క భజన, కీలుగురాలు తదుపరి 15 కళలు పంచిన మా బృందము. ఎవరికైనా మా అడ్రస్ కావాలంటే విజిటింగ్ కార్డులు వెంబడిస్తున్నాయి, అవసరం ఉన్న తీసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క అవకాశం కలగజేసినటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కళావదనలు సమర్పించుకుంటూ ఈ నాటకానికి ముఖ్యంగా గౌరవనీయులు, పెద్దలు, వాయిద్య కళాకారులు, హార్మోనిస్టు గుమసముద్ర వాస్తులు రమణప్ప గారు, తపలిస్టు మోస్ట్ సీనియర్ విశ్వనాథ్ రెడ్డి గారు మాకు సహకారం అందించినటువంటి వారికి కూడా పరమాత్ముడు కళాకారం చల్లగా చూడాలని మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, ఇక భాష అన్నగారు మరి కొత్తపల్లి వాస్తులు స్టేజ్ వద్దకు రాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. వారిని ఇక మహమ్మదీయులైన మా పైన కళాభిమానంచే ఎక్కడ ఎవరు ప్రోగ్రాం చేసినా అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తూ వారి ద్వారా కూడా మాకు ప్రోగ్రాములు వస్తూ మాకు సహకరించినటువంటి భాషా వారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులకంతా ఆ కళామతలు సకల సంపదలు, ఆయుధ ఆరోగ్యం వేయాలని మరి కోరుకుంటున్నాం. దయచేసి భాష అన్నగారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్న భాషాన్న గారు కోయిలమండి వస్తువులు చచ్చిపోయిన వాళ్ళకు పండ్లు ఉన్నాయి, ఇక మోడీకి ఖర్చులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, మోడీకి మిసం ఉన్నది, నల్లబండ్లు ఎవరి పేరు దిక్కించుకున్నట్టు బండ్లు ఉన్నాయి. పాట మాత్రం పగలగొట్టలేడు. కాబట్టి వీరు దాదాపు 5 సంవత్సరాల నుంచి మా పైన కళాభిమానంతో ఎక్కడికి వచ్చినా గౌరవిస్తూ మమ్మల్ని ఆదరాభిమానంతో చూస్తున్నట్టు భాషావారిని కూడా ఆ పరమాత్ముడు అల్లా దేవుడు ఎల్లవారు చల్లకప్పని మరి పోటీ తీసుకోపోయారు. మా ఊరి పక్కన కొత్తపల్లి వాస్తువులు ఎక్కడ ప్రోగ్రాము అని రోజుకు 2 రోజులకు 3 రోజులకు ఎక్కడున్నా మాపై అభిమానం వచ్చే ఈరోజు ప్రోగ్రాం ఎక్కడ ప్రసాద్ ఎక్కడున్నారు ఏం కథ ఈరోజు కూడా ఫోన్ చేసి మాకు మనంతా ప్రోగ్రాం అంటే అక్కడి నుంచి కొత్తపల్లి ఇంటి ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా మన అందరూ ఆశీస్సులు అయితే పరమాత్ముడు కళామ తల్లి చల్లగా చూడాలని మరి కోరుకుంటున్నాను.